Friends, today we will subscribe Ram Kalyanka. Ram makes good videos. Ram is a good boy. We all subscribe his channel. Hi, how are you? Yes, I am fine. Hi friends. This is Ram. How are you? This is Ram. How are you? మీరు ఇటువంటి వీడియోను తయారు చేయాలి అంటే ముఖ్యంగా నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని తప్పనిసరిగా మీరు అనుసరించాలి, ఫాలో అవ్వండి. మీరు ఇంతకంటే మంచి వీడియోని తయారు చేస్తారు. మీకు దీనికి కావాల్సిన ఏ యాప్ కావాలి ప్రతి ఒక్కటి నేను వివరిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మరియు అంతకంటే ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఒక మంచి యానిమేటెడ్ వీడియోని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసుకుందాం. ఈ యానిమేషన్ వీడియో అనేది టీచర్స్కు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు స్టోరీస్ తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా యూట్యూబర్స్కు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మొత్తం పూర్తయ్యేంత వరకు చూడండి. అప్పుడు మీరు నేను చేసిన వీడియో కంటే ఇంకా చాలా బాగా చేయగలరు. ఇంకా బాగా మీరు చేయడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుదాం. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ముందుగా ఈ ప్లాటగోన్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా స్టార్ట్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చినప్పుడు లోడ్ అవుతుంది. ఇప్పుడు లోడ్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇట్లా క్రియేట్, ఇక్కడ నేను ఆల్రెడీ అన్టైటిల్డ్గా కొన్ని ప్రోగ్రామ్ చేశాను కాబట్టి అక్కడ మీకు చూపిస్తుంది. ఇట్లా క్రియేట్ అని వస్తుంది. ఈ మూడు ఉన్నాయి, నేను చేసినాయి కాబట్టి మీకు అన్టైటిల్డ్ అని వస్తుంది. అయితే ఇట్లా క్రియేట్ అన్నప్పుడు ఇట్లా క్రియేట్ బటన్ నొక్కితే మీకు ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు కేఫ్ అనేది ఉంది కదా, ఆ కేఫ్ అనే చోట మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఏది కావాలి మీరు ఇప్పుడు కరెంట్ వీడియో ఇందులో ఉంది, కేఫ్లో ఉంది. లేదు నాకు ఏది కావాలి అంటే ఇట్లా వెతకండి. మీకు ఇక్కడ ఈ ఆరో మార్క్ చూపిస్తున్న వల్ల ఫ్రీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వేరేది బాస్కెట్ చూపిస్తుంది కదా, ఆ బాస్కెట్ అనేది డబ్బులు పెట్టుకోవాల్సినవి కాబట్టి మనకు అవసరం లేదు. నేను డబ్బులు పెట్టుకుంటాను అంటే దట్ ఈజ్ యువర్ విష్. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ రూమ్ తయారు చేద్దాం. స్కూల్ ఇక్కడ క్లాస్ రూమ్లో, ఇక్కడ స్కూల్లో క్లాస్ రూమ్ అని ఉంది. ఇది క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో ఇప్పుడు ఇందులో యాక్టర్ ఎవరు లేరు. ఈ యాక్టర్ అనే నో యాక్టర్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఒక యాక్టర్ని క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ బ్రో అని, కైల్ అని, రామ్ అని ఉన్నాయి. ఇప్పుడు షీలా అని ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యాక్టర్ని తయారు చేద్దాం. క్రియేట్ యాక్టర్. ఈ క్రియేట్ యాక్టర్ ద్వారా మనం ఎటువంటి పాత్రనైనా సృష్టించవచ్చు అన్నట్టు. ఎటువంటి యాక్టర్నైనా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు ర్యాండమైజ్ చేయాలి. ర్యాండమైజ్ చేసినప్పుడు మెయిల్ చేసి ర్యాండమైజ్ చేయండి. మెయిల్ వచ్చేసింది, మెయిల్ పాత్ర వచ్చింది. ఇప్పుడు ఈ మెయిల్ ఫేస్ ఎలా ఉండాలి, మీకు ఎలా ఉండాలి, ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇట్లా పెట్టుకోవాలన్నా ఇటువంటి ఇది ఇష్టమా మీకు, ఇటువంటి. ఓకే, దీనికి మనం ఇప్పుడు హెయిర్స్ పెట్టాలి. చూడండి, హెయిర్ స్టైల్ ఆల్రెడీ ఇది ఉంది. ఇప్పుడు ఇంకో స్టైల్ వేస్తున్నాం. ఓకే, లేదు నాకు ఇటువంటి స్టైల్ కావాలి. ఓకే, ఇప్పుడు మీసాలు ఏమైనా పెడదామా? మీసాలు వద్దా? సరే, ఇది పెడదాం, గడ్డం మీసాలు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐస్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఐస్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత అద్దాలు, స్టెప్స్, మన అద్దాలు పెడతామంటే అద్దాలు. తర్వాత అతను డ్రెస్ మార్చాలి అంటే మీరు ఇట్లా డ్రెస్ మార్చుకోవచ్చు. చూడండి, డ్రెస్ ఇందులో కూడా బాస్కెట్స్ ఉన్నాయి, కొనాల్సి వస్తుంది. మనకు అవసరం లేదు. మనం లోడ్ అవుతుంది. నేను ఒక షర్ట్ నేను చేసుకున్నాను.
లోడ్ అయింది. నెక్స్ట్ పాయింట్ వేద్దాం అతనికి. పాయింట్ ఫ్రీ పాయింటే వేసుకోండి, ఫ్రీ పాయింట్ వేయండి. ఇదో ఇదో లోడ్ అవుతుంది. కదా పాయింట్ వేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు అతనికి షూ వేద్దాం. మనం ఫ్రీగా చేస్తాం కూడా ఫ్రీ షూ వేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఈ షూలో ఉంది, మనం ఈ షూలోకి మారుద్దాం. షూ మారింది. నా ఇతనికి మన వర్షన్ అంటే ఏది ఇంగ్లీష్ మీడియమా ఏదో మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే దీనికి డైలాగ్ చెప్పమన్నప్పుడు అది ఇంగ్లీష్లో చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇతనికి పేరు ఇద్దాం. ఏ అని నొక్కితే మీకు పేరు ఇవ్వాలి. మనం ఇతనికి ఏం పేరు ఇద్దాం? జంబో అని పేరు ఇద్దాం. ఓకే, జంబో అని పేరు ఇచ్చాం. డన్. ఇప్పుడు జంబో అని పేరు ఇచ్చిన తర్వాత అతను జంబో తయారైపోయాడు. ఓకే, ఇలా మనము ఒక క్యారెక్టర్ని అనేది తయారు చేసుకోవాలి. క్యారెక్టర్ని తయారు చేసిన తర్వాత మీకు ఇంకా నేను ముందు వివరిస్తాను ఏ విధంగా తయారు చేయాలని. ఇప్పుడు క్యారెక్టర్ తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీన్లోకి ఎంటర్ అయిపోవాలి. ఇప్పుడు మన క్లాస్ రూమ్ తీసుకున్నాం, ఆల్రెడీ ముందే క్లాస్ రూమ్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఈ జంబో ఎక్కడ కూర్చోవాలి? సెట్టింగ్ ఆన్ ద లెఫ్ట్ డెస్క్ ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఇక్కడ. అయితే నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ కావాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇక్కడ జంబో. తర్వాత నేను బ్రోని తీసుకున్నా. అతను ఎక్కడ కూర్చోవాలి? అతను జంబో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాడు, ఈ బ్రో వచ్చేసి రైట్ సైడ్లో కూర్చున్నాడు. పక్కన చూడండి పైన ఇద్దరు కూర్చున్నారు. తర్వాత ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ జంబోకు డైలాగ్ చెప్పాలి. సీన్, ఇప్పుడు సీన్ క్రియేట్ చేస్తున్నాం. ఈ సీన్ ఎట్లా ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ఈ సీన్లో క్లాస్ రూమ్ సీన్లో ఇప్పుడు విత్ ఎక్స్ట్రాస్ అంటే ఇంకా వేరే ఫ్రెండ్స్ వస్తారు, అక్కడక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు యాక్టర్, ఎవరు తీసుకున్నాం మనం? జంబో. ఈ జంబో ఎక్కడ కూర్చున్నాడు? లెఫ్ట్ డెస్క్లో కూర్చున్నాడు. తర్వాత ఇప్పుడు ఇంకో యాక్టర్ని తీసుకుందాం, మళ్ళీ బ్రోని తీసుకున్నాం, అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే మనం సీన్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు జంబో మాట్లాడాలి. ఇప్పుడు ఈ జంబో ఫస్ట్ వన్ జంబో అనే అతను మాట్లాడాలి. అతనికి ఇప్పుడు డైలాగ్ ఇస్తాం మనం. జంబో మాట్లాడాలి. ఇప్పుడు ఏం డైలాగ్ ఇస్తాం? హాయ్, హౌ ఆర్ యూ? ఓకే, ఇప్పుడు ఇతను పలకరిస్తున్నాడు చూడండి. ఇప్పుడు మనం ప్లే చేస్తే ఇందులో యాప్లో ఇచ్చిన లాంగ్వేజ్ అతను వాళ్ళే చెప్తారు. ఇప్పుడు చూడండి ఈ యాప్ వాళ్ళే హాయ్ హౌ ఆర్ యూ అట్లా చెప్పినాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ సీన్లో? నెక్స్ట్ సీన్లో ఎవరున్నారు? నెక్స్ట్ సీన్ ఇదే, ఇందులోనే ఉంటుంది. యాక్టర్ ఎవరు? నెక్స్ట్ ఇప్పుడు బ్రో. మనం బ్రో ఇచ్చిన పక్కన కూర్చున్నాడు కదా బ్రో, లెఫ్ట్ ఇది రైట్ సైడ్లో కూర్చోబెట్టాలి తల్లి. లెఫ్ట్ ఇది రైట్ సైడ్లో కూర్చున్నాడు. అతను ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ బ్రో అతనికి సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్పాలి? హౌ ఆర్ యూ అని అడిగినాడు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈ బ్రోకు ఎస్ ఐ యామ్ ఫైన్ చూడండి, ఇది ఐ యామ్ ఫైన్ ఇచ్చేసినాం కదా. ఇట్లా మనం ట్యాప్ చేస్తే అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేస్తే అది కంప్యూటర్ అనేది మనకు చెప్పేస్తుంది ఎస్ ఐ యామ్ ఫైన్. ఇట్లా ఈ విధంగా మనం క్యారెక్టర్స్ తయారు చేసుకొని దాని డైలాగ్స్ అనేది ఇట్లా చేస్తూ ఉంటే, లేదు నేనే చెప్పుకుంటాను ఇది అంటే మీ ఇష్టం. ఇప్పుడు ఐ యామ్ ఫైన్ అనేది నేను చెప్తాను చూడండి. నేను చెప్తున్నాను ఐ యామ్ ఫైన్
తయారైన తర్వాత మనం ఇప్పుడు పైన ఉన్న బటన్, ఇది ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఇక్కడ ఆ సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసి దీన్ని ఇట్లా నొక్కితే ఇట్లా సేవ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ యువర్ వీడియో. ఇప్పుడు మీకు వీడియో రెడీ అయిపోయింది. ఇట్లా రెండర్ వీడియో అని నొక్కాలి. ఇప్పుడు విత్ ఎక్స్పోర్ట్ విత్ సబ్టైటిల్సా లేకపోతే ఎక్స్పోర్ట్ వితౌట్ అడుగుతుంది. దాన్ని మనము ఎక్స్పోర్ట్ వితౌట్ సబ్టైటిల్స్ నొక్కితే అది రెండర్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో బాగా నచ్చిందిగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ని నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.